తంగెడ కృష్ణానది పొల్యూషన్ పైన పొల్యూషన్ బోర్డు అధికారులు కృష్ణానది వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. నది పొల్యూషన్ పైన అధికారులు శాంపిల్స్ సేకరించారు. అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసినట్లుగా పొల్యూషన్ బోర్డు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలర్పాడు మండలం కేంద్ర రహదారిపై సిపిఐ సిఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇక పాలకొల్లు వెళ్లే రహదారిని విస్తరణ చేసినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు అని ఆరోపించారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తపై అవమానంతో భార్య గొంతు నులిమి హత్య చేశాడు. రామలింగేశ్వరపేట నివాసం ఉంటున్న బండ్ల సాయి వంట పనులకు వెళ్తూ ఉండగా భార్య శిరీష బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటుంది. ఇక భార్య ప్రవర్తన సరిలేదు అని తరచూ గొడవ పడేవాడు. ఇక ఈ క్రమంలోనే భార్యను హత్య చేసినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జగిత్యాల పట్టణ శివారులో కరీంనగర్ రోడ్డులో టీవీఎస్ షోరూమ్ ముందు ప్రమాదం చోటు చేసుకుంది. స్పీడ్ బ్రేకర్లు అత్యధికంగా ఉండడంతో ముందు వెళ్లే వాహనాలు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో 4 కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో కార్లలో ఉన్న ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఇక అక్కడే ఉన్న స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని వాటిని తొలగించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే జెడ్పీ గ్రౌండ్ క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎంసీసీ ఏఏబీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఇక యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఇలాంటి క్రీడలు ఆడుతూ రాణించాలి అని తెలిపారు. ఎందుకంటే క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది అని ఎమ్మెల్యే వివరించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుపై వాల్మీకి సోదరులు ఆరోపణలు చేయడం సరికాదు అని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. 2 కుటుంబాల మధ్య చోటు చేసుకున్న సమస్యలను ఎంపీ నాగరాజుకు ఆపాదించడం సరికాదు అని అన్నారు. ఇక కుల మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎంపీపై విమర్శలు చేయడం మంచిది కాదు అని ఆరోపించారు. జగిత్యాలలో జరిగిన అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలికిపడుతున్నాడు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో నిర్వహించిన సమావేశాలలో మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్లు మారారు అని, దేశ చరిత్రలోనే ఇలా ఎక్కడా జరగలేదు అని విమర్శించారు. ఇక 10 సంవత్సరాలుగా జెండా మాసిన కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను దోపిడీ చేయొద్దు అని, అలాగే తినేకాడి కంచం లాక్కోవద్దు అంటూ కూడా మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 8-9 వార్డులలో అభ్యర్థులను ప్రకటిస్తూ మున్సిపాలిటీలలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు దూకుడు పెంచారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డిపై అజయ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మల్లారెడ్డి దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు అని మండిపడ్డారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష తనిఖీ చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్కు ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదలైంది అని తెలిపారు. నేటి నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అని కలెక్టర్ వివరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుపతి వెళ్తూ ఉండగా ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్లే ప్రమాదం తప్పింది అని ప్రయాణికులు తెలిపారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ప్రజలను సుస్థిర పాలన అందిస్తోంది అని, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది అని అన్నారు. రాబోయే ఎన్నికలకు దృష్టిలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలి అని కూడా తెలిపారు. వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులకు కుమార్తె విషం ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చింది. అప్పుల బాధలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని తొలుత భావించిన పోలీసులు విచారణలో సురేఖ తానే హత్య చేసినట్లుగా ఒప్పుకుంది అని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలోని సూర్యలత కాటన్ మిల్లులో కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా జోరుగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి అని నిఘా పెట్టిన ఊర్కొండ పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఫంక్షన్ హాల్ రోడ్డుకు అధికారులు సహకరించారు అని గ్రామస్తులు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనపై ఫంక్షన్ యజమానులు నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారు అని, అధికారులకు డబ్బులు ఇస్తే ఎటువంటి పర్మిషన్లు అయినా ఇస్తారా అని గోకవరం గ్రామ ప్రజలు ఆరోపించడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు పోలీస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలు వేసేందుకు ఇంతమందికి అనుమతి లేదు అని పోలీసులు చెప్పడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దేవిని ఆపడు అని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు ఘాటుగా సమాధానం ఇచ్చారు.